వ్యాలీ అండ్ విజయవాడ హైవే చోటుప్పల్ కంప్లీట్ మనకు డిటిసిపి అండ్ టీజీఆర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి. మనకు ఎల్బీ నగర్ ఎక్కడైతే మెట్రో ఉందో మెట్రో నుంచి మనకు ఎగ్జాక్ట్ మన చోటుప్పల్ సైట్ వరకు ఒక 47 కిలోమీటర్స్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ఒక 35 km వస్తుంది. మనకు సైట్ పరంగా చూసుకుంటే కంప్లీట్ 7-10 ఎకర్స్లో ఉంది. ఇది 7-10 ఎకర్స్లో మనకు ఒక 8 ఫేసెస్గా డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ప్రజెంట్ ఒక 5 ఫేసెస్ మేము లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి మనకు లీస్ట్ ప్రైస్ 8,500 నుంచి మనకు 13,000 వరకు అవైలబుల్ ఉంది. సైట్లో మనకు రోడ్స్ పరంగా చూసుకుంటే 100 ఫీట్ మనం ఎంట్రన్స్ రోడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్గా మనకు 60, 40, 33 ఫీట్ బీటీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైట్లో మనం ఇచ్చే జేబీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి ఇచ్చే ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే ఒక 2 క్లబ్ హౌసెస్ ఇవ్వడం జరుగుతుంది. 1 క్లబ్ హౌస్ వచ్చేసరికి 4 ఎకర్స్లో ఒక 20,000 స్క్వేర్ ఫీట్లో ఉంది. అండ్ సెకండ్ క్లబ్ హౌస్ 1 ఎకర్లో ఒక 12,000 స్క్వేర్ ఫీట్లో ఉంది. అదేవిధంగా మనకు ఒకటి మినీ క్రికెట్ గ్రౌండ్ అండ్ ఒక స్పోర్ట్స్ ఏరియా, ఒక పెట్ పార్క్ కానీ అండ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సైట్ వచ్చేసరికి మనకు ఇంకా గవర్నమెంట్ నుంచి కొన్ని ఎమ్యూనిటీస్ కానీ రోడ్స్ పరంగా చూసుకుంటే విజయవాడ హైవే అనేది హైదరాబాద్ టు అమరావతి క్యాపిటల్ రోడ్ అండ్ అవుట్ ఏదైతే ఎల్బీ నగర్ నుంచి మనకు ఎగ్జిట్ 11 పెద్దంబర్పేట వరకు 8 లైన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. అండ్ అవుటర్ తర్వాత మనకు విజయవాడ హైవే వరకు 6 లైన్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతుంది. అదేవిధంగా మనకు దండమల్కాపూర్లో ఇండస్ట్రియల్ సెజ్ అనేది ఉంది. ఒక 35,000 to 40,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. బాటా సింగారం దగ్గర మనకు లాజిస్టిక్ పార్క్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు నల్గొండ కానీ ఖమ్మం కానీ విజయవాడ హైవే వెళ్ళాలంటే కంప్లీట్ ఇదే హైవే నుంచి వెళ్ళడం జరుగుతారు. ప్లస్ అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హైత్నగర్ వరకు ఫేజ్ 2 మెట్రో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు అనుకున్న చిన్న ప్రాజెక్ట్ చిన్న బడ్జెట్లో అయినా మనకు మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 183 నుంచి 600 స్క్వేర్ యార్డ్ వరకు అవైలబుల్ ఉంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. జై జేబీ, జై హింద్.